హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే మన కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ మన కిచెన్ బ్లాగ్స్ చాలా వచ్చినాయి కదా, మీరు చూసుంటారు కదా. ఈరోజు ఏమొచ్చాను, ఏ వంటతో మీ ముందుకు వచ్చేసాను అనే చూసేసేయండి. ఇంకెందుకు లేటు, వంటగదిలోకి ఎంటర్ అయితే మినిమం 1 అవర్ అయితే నాకు పడుతుందండి. 1 అవర్ తక్కువ అయితే ఏ రోజు నేను వంటింట్లో నుంచి బయటికి రాలేదు. ఇంకా చూసారు కదా, ఎదురుగా అయితే కనుక కాఫీ మిషన్ అయితే పెట్టేశాను. ఎందుకంటే కాఫీ ఈవినింగ్ తాగాలనిపిస్తుంది, అందుకని చెప్పి కాఫీ మిషన్ బయట తీసేసాను ఇంట్లోది. ఇప్పుడైతే ఫస్ట్ అంట్లు కడిగేస్తాను, పొయ్యి క్లీన్ చేసేసుకుంటాను. పొయ్యి ఈరోజు ఎందుకు పేపర్తో క్లీన్ చేస్తున్నాను అంటే కనుక, ఆల్రెడీ ఆయిల్ అనేది పొయ్యి మీద చుక్కలు పడిందండి. ఆ చుక్కలు మనం సబ్బేసి రుద్దడం వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ అట్లా పేపర్తో మనం నీట్గా తీసేసి సబ్బేసేసి రుద్దేసి శుభ్రంగా కడిగేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ చూపించాను ఏంటి అనేది కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే నైట్ చేసిన నేను బెండకాయ పచ్చడి ఉంది. ఆ బెండకాయ పచ్చడి అయితే కొంచెం ఎత్తి గిన్నెలో పెట్టేసి అది కడిగేస్తాను. ఈ కొంచెం ఉందండి. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ అయితే రఫ్గా దంచుకుంటే సరిపోతుంది. ఇదైతే కనుక నేను చక్కగా రోట్లోనే దంచుకుంటున్నాను. ఈ విధంగా అల్లము చిన్నులపాయలు కొంచెమే చాలండి. కాబట్టి మళ్ళీ మిక్సీ వేయటం ఎందుకు అనే ఆలోచనతో ఈ విధంగా దంచుతున్నాను. ఇలా అల్లం చిన్నులపై పేస్ట్ అయితే దంచి పక్కన పెట్టేసుకుంటున్నా. ఈరోజైతే నాన్ వెజ్ రెసిపీనే, కానీ అది ఏంటి అనేది మీకు చెప్తానండి వీడియోలోకి ఎంటర్ అయిపోతే. మీకు ఆల్రెడీ ఎదురుగానే కనిపిస్తూ ఉంది ప్యాకెట్. ఆ ప్యాకెట్లో అయితే కనుక చికెన్ ఉంది. ఏంటి అంటే చిన్న ప్యాకెట్లో చికెన్ ఉంది అనుకుంటున్నారా? అదేనండి, ఊస్టుల్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా హాట్ డాగ్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇటలీలో అయితే కనుక ఇది ఊరక వేడి చేసుకొని కాల్చుకొని ఓవెన్లో పెట్టుకొని ఈ విధంగా తింటూ ఉంటారు. కొంతమంది గ్రిల్ చేసేసుకుంటారు. ఉత్తవి కూడా తినేసేయించండి. అవి ఆల్రెడీ మన కుకింగ్ ప్రాసెస్ అయ్యే మనకు వస్తాయి. ఊరక ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఆ వేడి చేయటానికి అనేసి మనం ఓవెన్లో పెట్టేసుకుంటాం. అలా కూడా తినేసేయచ్చు. సలాడ్స్కి కూడా యూజ్ చేస్తారు. కానీ అదేంటి సలాడ్స్కి యూజ్ చేస్తారు, మీరేంటి ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి, వాటితో మన ఇండియన్ స్టైల్లో కర్రీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేసేయండి. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి. దీనికైతే కనుక మామూలు దానికన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా పోసేసుకుంటాను ఎమ్మటే. ఎందుకంటే అలా వదిలేస్తే కనుక మర్చిపోతూ ఉంటాను. చివరికి వంట చేసే టయానికి గుర్తొచ్చి అప్పుడు హడావడిగా నూనె పోసే కాడికి మనం అయిపోగానే నూనె పోసుకోవడం మంచిది. ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పేసేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా సరే నేను ఆ క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ విని ఆన్సర్ అయితే చెప్పేసేయండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద సీసా కూడా ఉంటుంది. మనం ఆయిల్ ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఆ సీసాకు పోసుకుంటాను. అది కూడా ఖాళీగా ఉంది. ఇంతవరకు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే మిగలలేదు కాబట్టి దాంట్లో పోస్తున్నాను. ఇంక ఈ కింద పేపర్ అయితే కనుక వీక్లీ 2 టైమ్స్ అలా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. కాకపోతే కనుక నేను ఆల్రెడీ 3 డేస్ బ్యాకే క్లీన్ చేసినా సరే ఆయిల్ అనేది మనం అలా పడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను దోశ అలాంటివి వేసినప్పుడు ఆ సీసాల ఆయిల్ అలా పడుతూ ఉంటుంది కాబట్టి అలా 2 సార్లు అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే ఆ సీసా అనేది ఆ పైన మనకి నూనె 1 కేజీది ఉంది కదా, అది అలాగే పెట్టేసి ఉంచితే కనుక ఏదైనా డ్రాప్స్ ఉంటే దాంట్లో పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ మనకు వేడైంది. వేడైపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని మన బంగాళదుంప ఇగురికి పకోడీకి ఎలా అయితే కోస్తామో ఆ విధంగా అయితే కనుక కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరకాయలు కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో వేయనండి, అవి కూడా వేస్తున్నాను. ఇంకెప్పుడైనా సరే మీ పిల్లలు చికెన్ తినను అన్నప్పుడు ఇలా ఉష్టులు దొరికితే హ్యాపీగా చికెన్ చేసి పెట్టండి. మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి, ఇక్కడే కాదు ఇండియాలో కూడా రిలయన్స్లో ఉన్నాయి, డీమార్ట్లో ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి ఈపర్ అనేది ఉంటుంది, దాంట్లోనే కొన్ని షాప్స్లో అయితే నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడైతే రైస్ కూడా నేను కడిగేస్తున్నాను. నేనైతే కనుక బాస్మతి రైస్ కడుగుతానండి. ఇక్కడ మాకు మామూలు రైస్ అయితే వాడడం కాబట్టి బాస్మతి రైసే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ బాస్మతి రైస్ తినకూడదు, నాకు తెలుసండి తినకూడదని. అందుకని నేనేం చేస్తాను అంటే వారానికి ఒక రోజు మా ఇంట్లో టిఫిన్ సెక్షన్ పెట్టుకుంటాను. అందుకని ఆ ఒక్క రోజైనా బాస్మతి రైస్కి దూరంగా ఉంటాం కదా అని ఆలోచనతో నేను పెట్టుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఊస్టూల్స్ అంటే ఇవేనండి. ఇవి ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దాంట్లో కూడా హాఫ్ మాయమైపోయి ఉంటుంది, చూపిస్తా. ఇది హాఫ్ అయితే మా అబ్బాయి తీసుకెళ్ళి తినేసాడు, మిగిలిన హాఫ్ అయితే నేను తినేస్తానండి. తర్వాత నాకేంటంటే ఇట్లా కట్ చేసుకుని ముక్కలు తినడం ఇష్టం కాబట్టి ఈ విధంగా. ఇదైతే కనుక నేను చికెన్తో తీసుకున్నాను. ఇంకా ఇది రకరకాలుగా ఉంటాయండి. మేమైతే కనుక చికెన్తో 1 కేజీ నేను తీసుకున్నాను. ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది.
నేను పిజ్జా చేశాను. పిజ్జాలోకైతే హాఫ్ కేజీ ఏసాను. ఇంకొక హాఫ్ కేజీ ఉంది. హాఫ్ కేజీ ఈరోజు చేస్తున్నా. ఎందుకంటే మా ముగ్గురికి హాఫ్ కేజీ సరిపోతుందండి. ఇది చక్కగా ఫ్రై చేసుకుంటే పొద్దునకి, సాయంత్రానికి వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నా. ఇక్కడైతే ఓ పీస్ మాయమైపోతది. చూసేసేయండి. ఈ పీస్ ఎందుకు మాయమవుతుంది? ఎవరు తిన్నారు? ఏంటి అనేది గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఈ చెయ్యి చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా! ఎవరు దొంగతనం చేసి తిన్నారో చెప్పేసేయండి. ఇంకొక క్వెషన్ అయితే అడుగుదాం అనుకున్నాను. ఆ క్వెషన్ ఏంటి అంటే శనివారం ఆయిల్ కొనొచ్చా? కొనకూడదా? అనే క్వెషనే మిమ్మల్ని అడుగుతున్నానండి. నాకైతే తెలిసి నేను శనివారం అస్సలు తీసుకోను ఆయిల్ అయితే గనక. నూనెకి సంబంధించినయి గానీ, ఆకుకూరలకు సంబంధించినయి గానీ శనివారం కొనకూడదండి. ఉప్పు కూడా కొనకూడదు అని అయితే నాకు తెలుసు. నేను ఆ 3 అయితే కొననండి. మీలో ఎంతమంది అది ఫాలో అవుతారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఎందుకంటే మా అమ్మలు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఎందుకు రీజన్ అనేది నాకు తెలీదు. మీరు రీజన్ రాస్తారని అయితే నేను ఈ వీడియోలో క్వెషన్ అయితే అడుగుతున్నాను. చక్కగా రీజన్ అయితే రాసేసేయండి. ఇప్పుడైతే గనక నేను ఈ మషాలాకు సంబంధించిన డబ్బా అయితే నేను చూపిస్తున్నాను. దీంట్లో ఏమేం పెట్టాను, మన పోపుల డబ్బాలోనే మన వంటింటి చిట్కా ఉంది కాబట్టి ఏమేం పెట్టాను, ఏంటి అనేది చెప్తాను. పలావుకు సంబంధించినయి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇంకా జాజికాయి ఇవన్నీ అండి. లవంగాయలు చూపిస్తున్నా కదా! లవంగాయి, యాలుక్కాయలు ఇదైతే గనక పలావులో వేసేది అంటారండి పువ్వు. అది కూడా మొత్తం పెట్టేశాను నేను. చక్కగా పలావుకి సంబంధించినయి షహజీరాతో సహా ఉన్న యాలుక్కాయలు అయితే గనక నేను సైడ్ పెట్టాను. అవి కూడా ఆ డబ్బాకి వేసేసుకుంటాను. ఇంకా దీంట్లో వంటింట్లోకి యూజ్ అయ్యాయి అంటున్నాను ఏంటి అంటే గనక మన డైట్‌కి సంబంధించి అయితే గనక మనకి పువ్వు బాగా దాచిన చెక్క, లవంగాలు ఇలాంటివి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి అవి నీళ్ళలో మరగబెట్టుకొని తాగటం వల్ల చాలా మంచిది. ఇంకా స్వీట్స్‌లో కూడా యాలక్కాయలు వాడుతూ ఉంటాము. పలావుకి సంబంధించినయి అన్నీ ఇట్లా ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. ఇంకా పోపుకి సంబంధించిన ఇంకో డబ్బాలో పెట్టుకుంటా. ఈ విధంగా సెపరేట్ చేసి పెట్టుకుంటా. ఇదైతే గనక రెండేండ్లకోసారి నేను ఖాళీ అవుతుంది అన్నప్పుడు ఇంకా అడుగున కొంచెం ఉంటాయి కదా! అవన్నీ ఒక డబ్బాకి పోసేసి శుభ్రంగా ఇది కడిగేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటానండి. ఏంటంటే మనం వెతుక్కోకుండా ఇన్ని డబ్బాలు తీయకుండా చక్కగా ఒక డబ్బాతోనే మనం మొత్తం ఉంటుంది. జాజికాయ కూడా ఉంటుంది. ఇక్కడైతే గనక టేస్టింగ్ సాల్ట్ అండి. నేను ప్యాకింగ్ కొన్నప్పుడు ఆ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇచ్చారు. అదైతే నేను దేనికి యూజ్ చేయనండి. ఎందుకు టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయను? చైనా సాల్ట్ అంటారు. టేస్టింగ్ సాల్ట్ అంటారు. అది ఎందుకు యూజ్ చేయనంటే దానివల్ల క్యాన్సర్ వస్తుందండి. కడుపులో మంట వస్తుంది. ఊరికే టేస్ట్ కోసమే యూజ్ చేస్తాం. అది హెల్త్ పరంగా అయితే 100% మంచిది కాదు. కాబట్టి అది మీరు కూడా యూజ్ చేయకుండా ఉంటే బెటరు. నేను అందుకే పక్కన పడేసానండి ఆ ప్యాకింగ్. అది ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఎప్పుడన్నా సరే మన గిన్నెలు మాడిపోతాయి గదా! మాడిపోయినప్పుడు ఏం చేస్తా అంటే ఆ టేస్టింగ్ సాల్ట్‌తో నీట్‌గా కడిగేస్తే శుభ్రంగా వస్తది. నాకైతే టేస్టింగ్ సాల్ట్ అందుకు ఉపయోగపడుతుందండి. గిన్నెలు ఒకవేళ బాగా మాడిపోతే నీళ్ళల్లో టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసి మరగపెడితే ఏంటంటే అది క్లీన్ చేయటానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా నేనైతే టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తాను. అర్థమైపోయి ఉంటుంది కదా! నేను టేస్టింగ్ సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తాననేది. ఆల్రెడీ మిమ్మల్ని క్వెషన్ కూడా అడిగేసాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాసేసేయండి. ఇప్పుడైతే గనక ఉల్లిపాయ వేగింది. ఉల్లిపాయ ఏగిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ దంచుకున్నాం కదా! ఇదైతే వేస్తున్నాను. ఇది వేసి ఇది వేగిన తర్వాత మిగిలినవి వేయాలి. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి. వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇప్పుడైతే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందాక వేయించుకున్న తర్వాత ఈ ఊస్టుల్స్ ఉన్నాయి కదా! ఇవి వేశాను. ఇక్కడ కూడా ఇంకో 2 ముక్కలు, 3 ముక్కలు మాయమైపోతాయి. అవి కూడా ఎవరు తిన్నారో చెప్పేసి నాకైతే ఇవి ఇలా తినడం ఇష్టమండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుంటే ట్యాప్‌కు ఒకటి తీసుకొని వేడి చేసుకొని తింటూ ఉంటాను. హాట్ డాగ్ కాదండి. ఇట్లాగే తినడం ఇష్టము. కాబట్టి నాకైతే ఎట్లా ఇష్టంగా తింటానో మా ఇంట్లో ఈ ఫ్రై అయితే హ్యాపీగా తినేస్తారు. పేసి లేకుండా తినే కూర ఇదేనండి ముగ్గురు. ఇంకా రసంలోకి కూడా ఇది బావుంటుంది. పప్పులోకి సైడ్ డిష్‌గా బావుంటుంది. ఎన్ని విధాలుగా తిన్నా ఇది బావుంటది. ఉత్తది కూడా స్నాక్ కింద కూడా తినేసేయొచ్చు. ఇంకా మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. చిగురుపాటి విజయరాణి అని ఉంటది. అక్కడ మీరు ఓన్లీ మెసేజే చేయండి. కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలంటే మీరు ముందు మెసేజ్ పెడితే గనక ఓకే అంటే కాల్ చేయండి. లేదంటే వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నాను. ఇక్కడైతే సాంబార్ వేశాను. ఈ సాంబార్ ప్లేస్‌లో మీరు పసుపు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కారం అనేది కాస్త ఎక్కువే వాడతానండి. ఎందుకు అంటే తర్వాత మనం వాడే అది కారం పీల్చేస్తుంది. ఇప్పుడైతే గనక మసాలా పొడి వేశాను. మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసి ఇంకో కొంచెం వేశానండి. ఈ మసాలా పొడి, ఉప్పు, కారం మనం సింపుల్‌గానే చేసేస్తాము. అన్ని ఫ్రైలు ఎలా చేస్తామో అలాగే చేస్తాం గానీ కాకపోతే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది దీనికి.
ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ఈ కారం అయితే మా ఇంట్లో కారమేనండి. కలర్ అలా ఉంది కానీ కారం చాలా తక్కువగా ఉంటుంది. నేను స్పూన్ కూడా చాలా చిన్నది పెట్టాను. చూస్తూనే ఉంటారు. మీరు 4½ స్పూన్స్ అయితే నేను వేశాను. ఈ తర్వాత నేను కొబ్బరి పొడి వేస్తానండి. ఆ కొబ్బరి పొడి ఏంటంటే కారాన్ని తగ్గిస్తుంది. అదిగాక మా ఇంట్లో వాళ్ళు కాస్త కారం ఎక్కువే తింటారు. కాబట్టి నేనైతే కారం కాస్త ఎక్కువే వేశాను. టేస్ట్ చేస్తే నాకైతే కారం అంత ఎక్కువ అనిపియలేదు. చూడటానికి బాగా కలర్‌ఫుల్‌గా ఉంది కానీ కారం అయితే తక్కువగానే ఉంది. ఇప్పుడు ఇదంతా ముక్కలకి బాగా పట్టి పచ్చివాసన కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేయాలి. కొబ్బరి పొడి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఆవిరి మన దీని ఫోన్‌కి తగిలి కొంచెం డల్ అయినట్టు స్క్రీన్ అనిపిస్తుంది. ఏమనుకోకండి. ఇదే వీడియోలో నేను తుడిచేస్తాను. హ్మ్. ఇప్పుడు కొబ్బరి పొడి మీరు ఎంతైతే వేసుకోగలుగుతున్నారో అన్నం కలుపుకోవడానికి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అనేది చూసి మీరు కొబ్బరి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు అది వేసారు కదా కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పొడి కూడా పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేయించేసుకుంటే గనక మనకి ఇది అన్నంలోకి గానీ, రోటీలోకి గానీ చాలా బావుంటుంది. ఉత్తది స్నాక్ కింద కూడా పెట్టేసేయచ్చు. పిల్లలైతే గనక కారం లేకుండా చక్కగా ఇలా పెట్టేస్తే గనక చికెన్ వద్దు అనకుండా మారం చేయకుండా తినేస్తారండి. కాబట్టి ఈ విధంగా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇవి దొరికితే గనక ఇవి హాట్ డాగ్ లాగా కూడా చేయొచ్చు. అవి కూడా మనం మినీ కిచెన్‌లో వీడియో చేశాను. చూసేసేయండి. ఇంకెందుకు లేటు చక్కగా మన మినీ కిచెన్‌లో వీడియో చూసి మీరు చక్కగా ఫాలో అయ్యి చేసేసేయండి. ఓకేనా? మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందనుకుంటున్నాను. చపాతీకి, రైస్‌లోకి, ఫ్రైడ్ రైస్‌ల్లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. పప్పు, రసము ఇలాంటి వాటికి కూడా మంచి రెసిపీ అండి. ఇది మీరొక్కసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేస్తారనైతే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయటం అయితే మరవకండి. ఇదైతే గనక చాలామంది చేయటం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి చేసేసేయండి. ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇది ఆయిల్ అయితే నేను కొంచెం తక్కువేసానండి. అందుకని అడుగంటుతుంది. మీరు ఆయిల్ కాస్త ఎక్కువేసి చేసుకోండి సరిపోతుంది. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఉస్టులుసులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. చూశారు కదా! ఈ విధంగా మన కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఆ నూనెలో దాంట్లో ఫ్రై అయిపోయి అదంతా టేస్ట్ ముక్కలకు పడితే బావుంటుంది. ఇది వేడి వేడిగా తిన్నా బావుంటుంది. చల్లారినాక స్నాక్ కింద బావుంటుంది. బ్రెడ్‌లో పెట్టుకొని తినొచ్చు. ఇన్ని విధాలుగా తినేది మీరెందుకు? ఒక్కసారి ట్రై చేసేసేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ ముందుకొస్తది. అప్పటిదాకా మన వేరే వ్లాగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా చూసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్. ఎంజాయ్.